మన్యం జిల్లా కురుపాం కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో వైసీపీ నుంచి పాముల పుష్ప శ్రీవాణి గారు టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన జనార్దన్ గారి మీద పోటీ చేసి 19,083 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్గా ఇక్కడ ఈ సీట్ని వైసీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి కూడా పాముల పుష్ప శ్రీవాణి గారు టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన నరసింహప్రియ గారి మీద పోటీ చేసి ఫైనల్గా టీడీపీ మీద 26,602 ఓట్ల మెజారిటీతో ఈసారి ఈ సీట్ని వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక ఈ 2024 ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసినట్లయితే ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి ఈసారి తోయాక జగదీశ్వరి గారి ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి కూడా పాముల పుష్ప శ్రీవాణి గారి ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారు అంటే ఇక్కడ కూటమి పార్టీ ఇక్కడ ప్రజల్ని ఆకర్షించడంలో కొంత వెనుకబడి ఉందని చెప్పవచ్చు. ఫైనల్గా ఈసారి కూడా ఇక్కడ ప్రజలు వైఎస్ఆర్సీపీ ఇచ్చే పథకాలకి కట్టుబడి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని కొంత ఎడ్జ్లోనైనా అంటే అతి స్వల్ప మెజారిటీతో అయినా గెలిపించే అవకాశం కనబడుతుంది. మన అంచనా ప్రకారం కాకుండా కొన్ని ముఖ్య సర్వేలను పరిగణనకు తీసుకొని పరిశీలించినా కూడా ఇక్కడ మళ్ళీ వైసీపీకే అవకాశం ఎక్కువగా ఉందని తెలుస్తుంది. కానీ ఈ గెలుపు అన్నది కొత్తగా ఈసారి పోలవబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గానికి కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది.